హాయ్ ఫ్రెండ్స్, మా పరిశోధన వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మా యొక్క పరిశోధన అమ్మవారి దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మవారి దగ్గరికి 3 కుటుంబాల దాకా వచ్చారు. చిన్న పెద్ద అందరూ వచ్చేసి ఉండరు. ఇక్కడ అమ్మవారికి ఈరోజు పొంగళ్ళు. గతంలో వాళ్ళు ఎప్పుడో వచ్చి అమ్మవారి దగ్గర మొక్కున్నారంట. వాళ్ళ కోరిక అయితే చాలా చాలా అద్భుతంగా జరిగిందంట. ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి అమ్మవారి దగ్గరకు వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని ఇక్కడ కోడి పుంజు అయితే కోశారు అమ్మవారికి. ఇక్కడైతే వాళ్ళ కుర్రోళ్ళంతా కోడిని బచ్చోల్చి కాల్చుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని శుభ్రం కడిగి మాంసం కోసుకొని కూర వండుకొని ఇక్కడే అన్నం వండుకొని వాళ్ళ కుటుంబం సమేతంగా శుభ్రంగా తిని ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా పెట్టి సంతోషంగా వెళ్తారు. వీళ్ళైతే ఇక్కడికి వచ్చారు ఫ్రెండ్స్. మరి కొంతమంది కూడా ఇక్కడ అంజని చూపించుకోవడానికి కూడా వచ్చున్నారు. అయితే వాళ్ళు పిల్లోళ్ళని తీసుకొచ్చుకుంటారు. ఇక్కడ అమ్మవారి మహత్యంతో ఆ ఆకు పసురుతోనే అంజని వేస్తాము. ఇక్కడ 9, 10, 11, 12 సంవత్సరాలు వయసు గల పిల్లలకు మాత్రం ఈ వంజన వర్తిస్తుంది. ఆపై ఎక్కువ సంవత్సరాలు ఉంటే వర్తించదు. వీళ్ళకి విషయం ఏంటంటే ఆ ఆకుపసుతో గోటు మీద అయితే పోస్తాము. పోస్తే ఎక్కడ ఉంది ఆ అంజనంలో వాళ్ళ యొక్క సమస్యలన్నీ, వాళ్ళ ఇల్లు కానించి వాళ్ళ కుటుంబంలో జరిగే నష్ట కష్టాలు, మరి కొన్ని వాళ్ళ విషయాలకి జవాబు చెప్తాడు పిల్లోడు. ఎందుకంటే వాళ్ళు ఏదో పోగొట్టుకొని వచ్చి ఉండొచ్చు, లేదా వాళ్ళ ఇంటి సమస్యలు చాలా చాలా ప్రాబ్లంతో వచ్చి ఉండొచ్చు. గొప్ప విషయం ఏంటంటే అమ్మవారి మహత్యంతో అంజనం నడుస్తుంది. కానీ పిల్లోడు సాష్టాదిగా బాలవాకు బ్రహ్మవాకు అన్నట్టుగా వాస్తవమైతే చెప్తాడు పిల్లోడు. ఆ వయసు గల పిల్లోడిని ఎవరైనా సరే చూడవచ్చు. వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. వయసు మీరిన వాళ్ళకి మాత్రం అయితే కనబడదు. తల్లి సత్యం ఇది. అయితే ఆ పిల్లోడు గోరులోనే చూడాలా, ఆ గోట్లోనే దృశ్యం అనేది వస్తుంది. అయితే వాళ్ళకి మనుషులైతే సాష్టాదిగానే కనిపిస్తారు. వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. మనకు మాత్రం పక్కనున్న అర్థమయ్యే ఛాన్స్ అయితే లేదు. కానీ ప్రతి విషయాన్ని అయితే తెలుసుకోవచ్చు మనం. కానీ ఆ వయసు పిల్లకాయలు వారికి మాత్రమే వాళ్ళ సమస్య గురించి వాళ్ళ పిల్లలనే తీసుకొచ్చుకొని చూపించుకుంటుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది అమ్మవారు సత్యమైన దేవతని సాష్టాదిగా నిల్చున్న మహాతల్లి నాగార్పమ్మ సాష్టాదిగా ఉంది. ఈ యొక్క చెట్టు పుట్టలోనే పుట్టింది కాబట్టి ఈ నాగార్పమ్మగా వెలిసి ఉంది ఇక్కడ ఫ్రెండ్స్. చాలా చాలా సత్యమైన దేవత ఇవి. చాలా గొప్ప విషయం ఇది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అంజనం. ఈ మహాతల్లి సాష్టాదిగా మనకు విషయాలన్నీ చూపిస్తుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అంజనం మాత్రమే స్పెషల్. బయట ఉన్నాడు, లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నా? అబ్బాబ్బా, అంజనం మాత్రమే స్పెషల్ అనుకుంటే ఎట్లా? కాదు కాదు కాదు, అద్భుతమైన దేవత, ఎన్నో మహిమలు కలిగిన దేవత అయిపోయినాయి. ప్రతి వారం మంగళవారం శుక్రవారాల్లో ఈ ఆకు పసురు దాగి బ్రాంతి ఆపాలని ఎంతోమంది వస్తుంటారు. వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళని తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చి సత్య ప్రమాణాలు చేసి అమ్మ వాళ్ళకి ఆ వ్యసనానికి దగ్గరకు రాకుండా చేస్తూ ఉంది మహాతల్లి. ఇవి నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఆమెకి పొంగలు కూడా పెట్టుకొని ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఇక్కడ జరుగుతూనే ఉంటాయి వారం వారం. సత్యమైన దేవత కదా. కానీ ఈరోజైతే ఈ వీడియో నేను చేసి చూపిస్తున్నాను. కానీ ఎన్నో సందర్భాల్లో ఎన్నెన్నో జరిగినాయి, కానీ అయితే వీడియో చేయలేదు. మాకు ఆ ఛానల్ లేనందువల్ల చేయలేదు. ప్రస్తుతం అయితే ఇప్పుడు చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. కానీ మీరు నా ఛానల్ ఇదే మొదటిసారిగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అద్భుతమైన దేవత. ఈమె పుట్టలోనే పుట్టింది. చెట్టు గతంలో పుట్టలోనే పుట్టింది, పుట్టలోనే మలిసింది.
కాబట్టి ఇంకెన్నో శక్తులు ఉన్నాయి, చాలా అద్భుతం. ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళు మొక్కున్నారు, ఇలా సంతానాలు కలిగి ఉన్నాయి. ఆ దృశ్యం కూడా నేను ఎన్నోసార్లు చూశాను. ఇక్కడ ఈ అమ్మకి ఒక పూజారి, నేను కూడా పూజారే కాబట్టి శక్తిమైన దేవతని నేను నమ్ముకొని ఉన్నాను. నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాను, ఎక్కడో తిరుగుతుంటాను. కానీ ఈ అమ్మవారి కార్యక్రమం మాత్రం ఒక వారం ఏదో ఒక వారంలో నేను ఇక్కడ ఉంటాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ పూజారిగా కూడా ఉంటున్నాను. ఈ అమ్మ సత్యమైన దేవత. చూడండి, ఆ పిల్లోడు వాళ్ళ హిస్టరీ అంతా చెప్పాడు. జరిగింది, జరగబోయేది, ఇంకా జరగతున్నది చాలా చాలా అద్భుతమైన విషయాలు పిల్లోడు వాళ్ళకి తెలియపరిచాడు. వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. కానీ పిల్లోడు మాత్రం బయటూరోడు. అయినా ఈ విషయాలు చాలా స్పష్టంగా చెప్పాడు కదంటే అమ్మ మహత్యమే కదా. ఆ అంజనం మనకు అవపడే ఛాన్స్ అయితే లేదు. దైవ మహత్యంతో పిల్లలకు మాత్రమే అవపడతాయి. ఇది కూతురికి దేవతా వృక్షం ఇది. కాబట్టి తల్లి ఎన్నో అద్భుతాలు ఇక్కడ సృష్టిస్తుంది. ఎంతో మంది భక్తులు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చేది అమ్మకి చేసుకుంటున్నారు. ఇలా ఎన్నో అద్భుతాలు మాత్రం ఇక్కడ ఉంటాయి. ఇది అంజనం కాదు, అంజనమే కాదు, ఎన్నో అద్భుతాలు ఇక్కడ జరుగుతా ఉన్నాయి. ఇది శాస్త్రాదైన మహాతల్లి ఇక్కడ ఎన్నో ఇది ఉంది. ఈరోజు మా పరిశోధనలో ఈ అంజనంపై మా దృష్టి పెట్టాము. ప్రసాద్ భార్య పొంగల్ పెట్టుకోవాలంటే రెండో కోడాల